సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతోటి వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో 42 మంది సజీవ దహనమయ్యారు. వీరంతా భారతీయ యాత్రికులేనని, మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులు ఉన్నారని సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక మృతుల్లో మల్లపల్లి బజార్ ఘాటుకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 1:30 ఈ ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. मदीना मुनव्वरा से 25 किलोमीटर पहले ये हादसा है। बस हादसे का शिकार हुआ। लिहाजा जैसे इन्फॉर्मेशन हम तक पहुंची है, हम जो इमीडिएटली यहाँ पर आए रेस्टोरेंट के पास, और यहाँ से हमने एसएसपी साहब को कॉल किया। उन्होंने इंटरव्यू किया और उन्होंने वहाँ के आला अहदेदारों से बात की। मुफ्तार साहब को उन्होंने भेजा, मुजफ्फर साहब को यहाँ पर भेजा गया। ये सब लोग यहाँ पर आए हमारे पास, कोशिश कर रहे हैं कि क्या होता है। రైట్గా సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతోటి వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో 42 మంది సజీవ దహనమయ్యారు. వీరంతా భారతీయ యాత్రికులేనని, మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులు ఉన్నారని సమాచారం అందుతుంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మృతుల్లో మల్లెపల్లి బజార్ ఘాటుకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా మరింత సమాచారం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మృతులు 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ దుర్ఘటనపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. దీనిపైన ఈరోజు మధ్యాహ్నం వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. హజ్ కమిటీకి సంబంధించిన ప్రతినిధి ఒకరు చెప్పారు, మృతుల్లో తెలంగాణ, హైదరాబాద్ వాసులు ఉంటే వారు ఏ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్లారు తెలుసుకునే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. సౌదీలో రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మృతుల పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ విద్యాశాంగ అధికారులతోటి సిఎస్ మాట్లాడారు. హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. రైట్ చక్రి, ఇవాళ తెల్లవారుజామున ఉదయమే ఈ యొక్క సౌదీ అరేబియాలో మక్కా సందర్శన ముగించుకొని మదీనా వెళ్తుండగా ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అయితే ఈ యొక్క తెల్లవారుజామున డీజిల్ ట్యాంకర్ను వీళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి యాత్రికులు భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఈ యొక్క ఉమ్రా యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు ఈ యొక్క డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికక్కడే బస్సులో ఉన్న వారంతా కూడా ఈ యొక్క అగ్నికి ఆహుదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో ఒక్కరు మాత్రమే ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడ్డట్లు సమాచారం అంతా ఉంది. ఆయనకు కూడా ఎంతవరకు గాయాలయ్యాయి, ఎంత మేర పూర్తి స్థాయిలో శరీరానికి గాయాలయ్యాయి అనేది కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందనటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి దాదాపుగా రెండు ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా కూడా మొదట 20 మంది, తర్వాత 24 మంది ఈ యొక్క ఉమ్రా యాత్రకు వెళ్ళినట్లు మనకు తెలుస్తూ ఉంది. సౌదీ అరేబియాలో ఎక్కువగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు, అదేవిధంగా హైదరాబాద్లోని ప్రధానంగా ఈ యొక్క కార్ఖానా ఏరియాతో పాటుగానే వివిధ నాంపల్లి, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఈ ఏరియాల్లో నుంచి కూడా హజ్ యాత్రకు వెళ్తూ ఉంటారు, ఈ ఉమ్రా యాత్రకు వెళ్తూ ఉంటారు. ఎక్కువగా ఈ యొక్క బస్సు ప్రమాదంలో మరణించిన వారు దాదాపుగా 40 మంది పైగా ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. అందులో 20 మంది మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నారు, 11 మంది పురుషులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అందులో షోయబ్ అనే ఒక యువకుడు మాత్రం ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకు కూడా తీవ్రమైనటువంటి గాయాలై ప్రాణాలు దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఉమ్రా యాత్రకు వెళ్ళినటువంటి వారు మక్కా సందర్శన అనంతరం అక్కడి నుంచి మదీనాకు వెళ్తూ ఉన్న సమయంలో కూడా తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క యాత్ర బస్సు ఏదైతే ఉందో అందులో మార్గమధ్యంలోనే ఈ యొక్క డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడం ద్వారా ఈ యొక్క ఒక్కసారిగా మంటలు చెలరేగడం, తేరుకునేలోగానే నిద్రమత్తులో నుంచి తేరుకునేలోగానే పూర్తిగా ఈ యొక్క అగ్నికి ఆహుదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారు, ఆ యొక్క యాత్రికుల్లో హైదరాబాదీ వాసులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా మొదటి విడతలో 20 మంది, ఆ తర్వాత 24 మంది వెళ్ళినట్లు ప్రాథమికంగా సమాచారం అంతా ఉంది. అందులో 4 మాత్రం ఈ యొక్క ట్రావెల్ చేస్తున్నటువంటి బస్సులో కాకుండా అక్కడే మక్కాలోనే వారు స్టే చేస్తున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. మిగిలిన 40 మంది ఈ యొక్క బస్సులో ట్రావెల్ చేస్తుండగా అందులో ఒకరు బయటపడినట్లు మనకు సమాచారం అంతా ఉంది. ఓవరాల్గా ఈ యొక్క బస్సు ప్రమాదం అనేది పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసేటటువంటి కీలకమైనటువంటి ఈ యొక్క ఘటన జరిగింది. అక్కడ ఉదయం తెల్లవారుజామునే ఈ యొక్క ఘటన వారు నిద్రమత్తులో ఉన్న సమయంలోనే ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరగడంతో కూడా వారు తేరుకునేలోగానే వారు ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా వివరాలు బయటగా రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వారికి క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత అక్కడ అంటుకున్నటువంటి డీజిల్ ట్యాంకర్ కావచ్చు, అదేవిధంగా బస్సు పూర్తిగా ధ్వంసమైనటువంటి బస్సును మంటలార్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆ యొక్క
ఉమ్రా యాత్రకు హైదరాబాద్ నుంచి ఎవరెవరు వెళ్ళారు, తెలంగాణ నుంచి ఎవరెవరు వెళ్ళారు, వారి యొక్క వివరాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క యాత్రలో పాల్గొన్నటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి 9 మంది ఒక కుటుంబంలో ఉంటే 8 మంది ఈ యొక్క యాత్రలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ యొక్క యాత్రలో పూర్తి స్థాయిలో వారు ఆ యొక్క అగ్నికి ఆహుదైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మరో కుటుంబంలో కూడా 7 ఈ యొక్క యాత్రలో పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తా ఉంది. వారి బంధువులు అదేవిధంగా సన్నిహితులు కూడా వారి యొక్క ఆ 7 ఫోన్లు చేసినా కానీ పూర్తి స్థాయిలో స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. వారి యొక్క పూర్తి స్థాయిలో కూడా వారు మనోవేదనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో తెలంగాణ సచివాలయంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వారి యొక్క వివరాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సౌదీ ఎంబసీని కూడా తెలంగాణ ప్రభుత్వం అప్రోచ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.